గవర్నర్ అంశంపై సుఖేందర్ రెడ్డి స్పందించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి, కానీ వక్రబుద్ధితో ఉండకూడదన్నారు. మహాత్మా గాంధీ గారు ఈ ప్రపంచానికే ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుంది, స్వతంత్రం ఎలా అహింస ద్వారా సిద్ధించుకోవచ్చు అనేటువంటి ఒక మార్గదర్శకాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు మన మహాత్మా గాంధీ గారు. ఈ 75 సంవత్సరాలు వారు లేనటువంటి లోటును కూడా ప్రతి సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం వెరసిల్లాలన్నా, ఈ దేశంలో లౌకికవాదం కొనసాగాలన్నా తిరిగి మహాత్మా గాంధీ గారు మరొకసారి జన్మిస్తే బాగుండును అనేటువంటి ఆలోచన వాళ్ళ దేశ ప్రజలకు అందరికీ ఉన్నారు. ఎందుకంటే దేశంలో మతోన్మాద శక్తుల యొక్క విజృంభణ కావచ్చు, అదేవిధంగా దేశంలో రాజ్యాంగానికి ఇచ్చినటువంటి గౌరవాన్ని అప్రతిష్ఠ చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, రకరకాలైనటువంటి ఇబ్బందులు ఈ దేశ ప్రగతిలో ఆటంకాలు సృష్టిస్తున్నాయంటే మనం ఒకసారి ఆలోచన చేసి తిరిగి మహాత్మా గాంధీ గారిని స్మరించుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని, దేశంలో ఉన్నటువంటి ఫెడరల్ వ్యవస్థను, ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక వాదాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి జాతిపిత మహాత్మా గాంధీ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ భగవంతుడు వారి ఆత్మకు శాంతిని కలగజేయాలని, వక్ర బుద్ధితో ఆలోచన చేసేటువంటి నాయకులకు